హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే పచ్చి టమోటాలతోని కర్రీ చేశాను. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంది. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం పచ్చి టమోటాలను తీసుకోవాలి. అంటే మరి ద్వారై కాకుండా, పొండి కాకుండా, ఓన్లీ పచ్చి మంచి పాకం మీద ఉండే పిందెలు కాకుండా ఇలాంటి కాయలు తీసుకొని ఆ సామిరంగా చేస్తే కూర ఏమి రుచిగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ముందు మనం వాటిని నీట్గా కడిగి ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఈ తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డను మాత్రం కంపల్సరీ తీసేసుకోవడం చాలా వరకు మంచిది. నేను ప్రతి దాంట్లో కూడా నేను చేసే ప్రతి వంటలో కూడా ఈ ఖచ్చితంగా తీసేస్తాను. ఎందుకంటే ఇవి తొందరగా ఉడకవు, మనం తిన్నా కూడా తొందరగా అరగవు, మన బాడీకి కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది. అందు గురించనే ఈ ఖచ్చితంగా తీసేసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటుంది. ఓకేనా. ఇవి ఉడికి తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకనేసి ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ కర్రీని ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎలా చేయాలన్నది ఆఖరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడు ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసిన వాటన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూసారా ఎలా ఉన్నాయి అన్నది, గ్రీన్గా సూపర్గా ఉంటాయండి. ఇవి తింటుంటే కూడా కర్రీ నెంబర్ 1గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకేనా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో ఒక చిన్న కప్పు వేరుశెనగ గింజలు వేసుకునేసి ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పులు, కొద్దిగా మిరియాలు, ఆ తర్వాత చెక్క, లవంగ, యాలకులు ఇవి 3 కూడా వేసేసి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఇలా పొడిగొట్టిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, సగం స్పూను జీలకర్ర పొడి, చిటికెడు పసుపు ఇవన్నీ వేసాక కాస్త అలా కలిపేసి మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అంటే మనం ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఎన్ని అవసరమో అన్నీ ఈ టైప్లో మనకి పేస్ట్ రావాలి. కాబట్టి ఆ నీళ్లు చూసుకుంటా పోసుకునేసి ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2-3 గంటలు నూనె పోసుకునేసి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు చీరియాన్లో వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలని. ఈ మిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలు. తర్వాత కరివేపాకు వేసుకునేసి చిటపట్ల అన్నించి ఈ టైప్లో కొంచెం మెత్తబడనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా, మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. ఈ టైపు బాగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఆ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జారీలో మరికొన్ని నీళ్లు పోసుకునేసి ఇలా కుప్పిలిచ్చి అందులో పోసేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ కాస్త లూజు పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని బాగా వేగనివ్వాలండి. ఇలా తుక అంటూ వేగితే ఈ టైప్ మంచి కలర్ వస్తుంది. ఇలా వచ్చినాక కట్ చేసి పెట్టిన ఈ పచ్చి టమోటా కాయల్ని అందులో వేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకునేసి ఇలా తిరగేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి టమోటాలని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా టమోటాలను ఉడికిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్తలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేస్తుంటేనే ఎలా ఉంది, సూపర్గా ఉంటుందండి కూర మాత్రం. ఆ తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా మనం నీళ్లు పోసుకునేసి కొద్దిగా అలా తిరగేసుకునేసి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని కాస్త అలా మనం తిరగేసుకునేసి మూత పెట్టి ఈ పులుసును బాగా ఇలా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ పులుసు ఎంత బాగా చిక్కబడద్దో కూర అంత మంచి రుచి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను కసూరి మేతి కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా మనం బాగా తిరగేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా తిరగేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా ఉడకనివ్వాలి.
ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిరగేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక్కసారి రుచి చూసుకునే వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే కడుపు నిండా తినొచ్చండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే సేమ్ ఇదే విధంగా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ కడుపు నిండా అన్నం తినొచ్చండి. ఈ విధంగా చేస్తే మాత్రం జుర్రుకుంటూ తింటారు, అంత బాగుంది. ఇలా పచ్చి టమోటాలతో ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుద్దామా?